హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు భారీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పలు నిబంధనలు సవరణలు చేసిందండి. ముఖ్యంగా ఈపీఎఫ్ నుంచి ఎన్పిఎస్ వరకు రూల్స్ మారుస్తూనే నిర్ణయం తీసుకుంది. ఇక కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే మరికొన్ని మాత్రం సిబ్బందికి మేలు జరిగేలా దశాబ్దం నాటి నియమాలను చేంజ్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఎన్పిఎస్ గురించి మరో కీలక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్నట్లయితే తెలుస్తోందండి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద కవర్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు అయితే చెబుతున్నాయండి. వారు చివరిగా పొందిన వేతనంలో 50% పెన్షన్గా స్వీకరించే విధంగా రూల్స్ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా ప్రముఖ మీడియా సంస్థ నివేదించడం అయితే జరిగిందండి. అయితే పాత పెన్షన్ స్కీమ్ని అయితే ఓపీఎస్ను తిరిగి అందుబాటులోకి తీసుకురావటాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆర్థిక సంఘం సిఫార్సులో దీనికి కొన్ని సర్దుబాట్లు చేసినట్లు పేర్కొందండి. మొత్తానికి ఎన్పిఎస్లో ఉద్యోగులు వారి ప్రాథమిక జీతంలో 10% విరాళంగా అందిస్తారు. దీనికి ప్రభుత్వం నుంచి 14% షేర్ అయితే యాడ్ అవుతుంది. ఇక మొత్తానికైతే ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథ్ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. సోమనాథ్ కమిటీ వివిధ దేశాల్లోని మద్దతులకు సమీక్షించి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పుల ఫలితాలను కూడా అధ్యయనం చేసిందండి. ఇక 2025 ముఖ్యంగా 25-30 ఏళ్లలోపు సేవలందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో 50%కి ప్రభుత్వం త్వరలో హామీ అయితే ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. ఇది నిజంగా నెరవేరినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.